కృష్ణ, మురారి అయితే బయటకు బయలుదేరి అలా హాల్లోనికి వస్తారు. ఇంతలో అక్కడ ఉన్న భవాని అయితే ఏంటి నాన్న ఎక్కడికి హాస్పిటల్కా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని కృష్ణ, మురారి అయితే అవునత్తయ్య అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మీరా వాళ్ళని చూస్తూ ఉంటుంది. అది చూసి కృష్ణ అయితే మీరా నువ్వు నాతో వస్తావా, నాకు కొంచెం తోడుగా ఉన్నట్టుగా ఉంటుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. అది విని మీరా అయితే ఏంటి నన్నెందుకు పిలుస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీరాని కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. ఇక వాళ్ళైతే హాస్పిటల్కి కాకుండా అక్కడ ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్తారు. అది చూసి మీరా అయితే ఏంటి కృష్ణ ఇది హాస్పిటల్ షాపింగ్ అని చెప్పి ఎక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదు మీరా, నా బిడ్డ పోయింది అని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నా బిడ్డ ఎక్కడికి పోలేదు, నా బిడ్డ ఉంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. అది విని మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి కృష్ణ అయితే ఏంటి మీరా నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతూ ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే కృష్ణ అదేమీ లేదు, నేనేం టెన్షన్ పడలేదు, నేను బాగానే ఉన్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో కృష్ణ అయితే మీరా చెంప పగలగొడుతుంది. అది చూసి మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎందుకు కొట్టావని చెప్పి అడుగుతుంది. కొట్టాలా చంపాలా నిన్ను, నువ్వు అలాంటి పని చేసావని చెప్పి కృష్ణ అయితే మీరాని చెంపదెబ్బ కొట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి మీరా ఏం చేయలేక అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.